నమస్తే, వెల్కమ్ టు 3 Mango రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, హ్యాట్స్ అండ్ కర్డ్. మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ వంటలతో మసాలా వంటలు. మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. వాళ్ళ వంటల తడాకా ఏంటో చూపించడానికి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నాగేశ్వరి అండి. నాగేశ్వరి. ఈ నాగేశ్వరియేనా? అంతేనా? భయ నవ్వుతున్నారండి, బాగున్నారండి. మీ పేరండి? నా పేరు పార్వతి అండి. పార్వతి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల్ అండి. చింతల్, చింతకాయ పచ్చడి చింతల్. ఓకే, మీరేం చేయబోతున్నారు ఇంతకి వంట? మ్యాంగో ఫిష్ మసాలా. మ్యాంగో ఫిష్ మసాలా. ఓకే, మీరు ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అవునా కాదా? ఓకే, మీరేం చేయబోతున్నారు? క్రాప్ జీడిపప్పు మసాలా. క్రాప్ జీడిపప్పు మసాలా. ఓకే, మీరు రిలేటివ్సా, ఫ్రెండ్సా? లేదు, సిస్టర్స్. సిస్టర్సా? ఎవరక్క? నేను అక్క, చెల్లి. అందులో కూడా తడబడుతున్నారండి. ఏ వంట చేస్తున్నారో తడబడుతున్నారు. అక్క చెల్లెలో కూడా తడబడుతున్నారు. ఏది ముందు మనం వంటలు చేసేటప్పుడు దీని గురించి మాట్లాడుకుందాంలే, కానీ ఇద్దరులో ఎవరు ముందు చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరు ఫస్ట్ చేస్తారా? క్రాబ్ కాజు మసాలా. ఎస్, క్రాబ్ కాజు మసాలా చేస్తున్నారంటే మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. క్రాబ్ కాజు మసాలా కావాల్సిన పదార్థాలు: పీతలు 1/2 కిలో, తరిగిన టమాటాలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండు మిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, గసగసాలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, మసాలా దినుసులు కొద్దిగా, జీడిపప్పు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు. క్రాబ్ కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దాం పార్వతి గారు. ఓకే ఓకే, స్టవ్ వెలిగించుకోవాలిగా. ఓకే, నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకోండి. మీరిద్దరూ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అండి, లేకపోతే ఇక్కడ ఇలా కంగారు పడుతున్నారా? లేదండి, ఇలాగే ఉంటాం. ఇంట్లో కూడా ఇలాగే కంగారు ఏం పాడు, ఫ్రీగా ఉంటాం. ఇంట్లో కూడా ఇలాగే ఉంటామండి అంటే నాకు డౌట్ వచ్చింది. అక్క చెల్లి అంటారు. ఇవన్నీ మసాలా పట్టాలి కదా, గ్రైండర్ మిక్స్ చేయాలి. ఓహో, గ్రైండ్ చేయాలంటున్నారా? ఏవైనా మాట్లాడుకొని నా గురించే చూసుకుంటానంటున్నారా? మరి ఇప్పుడు ఆయిల్ పెట్టేసారి ఇంకేమైనా వేసేది లేదా ఇక్కడ? లేదు, ఇది మిక్సీ పట్టిన తర్వాతనే వేయాలి. మరి లోపు వేడెక్కిపోతుందేమో. పనిచేసేయండి. ఓకే, మిక్సీ పట్టుకోండి. జీలకర్ర వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. జీలకర్ర తగినంత. ఓకే, గసగసాలు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలండి, గరం మసాలా, చెక్క, ఇలాచి, లవంగా, అనాస పువ్వు అని ఉంటుందండి. అనాస పువ్వు. అనాస పువ్వు అంటే ఓవరాల్ గరం మసాలా అనుకుంటే విడివిడిగా ఇవి అని చెప్పారా మీరు? ఓకే ఓకే, ఇంకా ఉల్లిపాయ ఆనియన్ వేసుకో, జీడిపప్పు, ఇంకా అంతేనండి. మిక్సీ పట్టేయడమే. మిక్సీలో వాటర్ ఏం అవసరం లేదా? వాటర్ వేయాలి. వాటర్ వేయాలి. చూసుకోండి ఒకసారి ఎంత కావాలని. అందులో ఇంకేం వేసేది లేదండి? ఇంకేం వేసే కదా, అంతే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయొచ్చా వద్దా? ఇప్పుడు ఆన్ చేయొచ్చు. ఇప్పుడు వేడెక్కిపోయింది కదా, దీంట్లో వేసేసుకో. కొద్దిగా వేగినాక వేగాలి కొద్దిగా. ఓకే, పచ్చివాసన పోవాలి. ఇప్పుడు క్రాబ్ కాజు మసాలా అన్నారు కదా, కాజు మీరు చాలా తక్కువ వేసినట్టున్నారు, ఇంకా పడుతుంది? సరిపోతుందండి. అంతేనా? ఓకే, అంటే ఇప్పుడు క్రాబ్ ఎంత ఉంటే అంత వేసుకోవాలి. మీరేమన్నా జాబా?
అవునండి, సేల్స్ గర్ల్స్గా బట్టల షాప్లో చేస్తాను. సేల్స్ గర్ల్ గానా? ఓకే. ఎక్కడ? అది చందన్ నగర్లో చేస్తాను. చందానగర్ దగ్గరికి అయిపోయినట్టుంది. ఓకే, ఆఫ్ చేసుకుంటున్నారా? సిమ్లో పెట్టిన? సిమ్లో పెట్టాను నేను. కారం. కారం. ఓ, ఎంత పడుతుందండి కారం? పడుతుందండి కొద్దిగా. కాజు ఉండడం వల్ల స్వీట్ ఉంటుంది కాబట్టి కారం కూడా వస్తుంది. పసుపు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. సపోర్ట్ చేసేసారు అక్కకి. చూద్దామండి, వంటలో లాస్ట్లో తెలుస్తుంది ఇద్దరు అక్కా చెల్లెల తడాకా ఏంటి అనేది. టమాటో. టమాటో. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ వంట? మా మమ్మీ చేస్తారు. మరి మమ్మీకి ఎప్పుడైనా మీరు చేసి పెట్టారా? చేసి పెట్టాను. మమ్మీ ఏమన్నారు? నాకంటే నువ్వే బాగా చేసేవే అన్నారా? అన్నారా? లేదా? అన్నారు. అన్నారా? తగినంత ఉప్పు. ఓకే. నేను అన్నట్టుగా అన్నారా, లేకపోతే ఏదో మీరు అనేసారు అలాగా? నేను అన్నాను కదా. లేదు, నాకంటే నువ్వే బాగా చేసేవాడు. మదర్ దగ్గర నుంచి అలాంటి కాంప్లిమెంట్స్ వస్తే ఇంకా బాగుంటుంది. అవును. అయిపోయిందా? ఇది కూడా. మీకు పిల్లలండి? బాబు పాప. బాబు పాప ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్దోళ్ళేనండి. పెద్దోళ్ళు అంటే అది ఏం చేస్తున్నారు అని? అది పాపకు మ్యారేజ్ అయిపోయింది, బాబుకి ఇంకా కాలేదు. అలా ఉన్నారా? అంటే ఓన్ కార్ ఉంది. కార్ ఈవిడ చూస్తే అలా ఉన్నారా? మ్యారేజ్ అయిపోయింది, పెద్ద అంటే ఈవిడ వాళ్ళతో పాటు సమానంగా ఉన్నట్టున్నారు. అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారన్నట్టే లేరు ఈవిడి. ఏం చేస్తారు? ఇలా ఇలా అంతా తిని కాజు కాజు మసాలాలు తిని మెయింటైన్ చేస్తున్నారా? అలా ఏం కాదండి, నేను అసలు అసలు తినరా? అంటే గాలే మింగుతారా? గాలి కాదు, కొద్దిగా తింటాను నేను. అయ్య బాబాయ్, నేను ఎక్కువ మాట్లాడితే తిరిగిపోతున్నారు. ఏంటి వేసేస్తున్నా? చేసుకోవాలి. ర్యాప్స్ అంతా. ఓకే. మీరు ఓన్లీ క్రాప్స్ అంటే వాటి బాడీనే వాడతారా? కాళ్ళని కూడా వాడతారు అనుకుంటా కొందరు. కొందరు వాడతారు, నేనైతే వాడను. ఓన్లీ వాటి బాడీ మాత్రమే. బాడీ మాత్రమే. ఏంటి కొంచెం మగ్గాలా లేకపోతే? మగ్గాలండి. మూసి పెట్టేసి ఉంచుదా? మూత పెట్టేసి. ఓకే, ఇప్పుడు కొంచెం మగ్గాలి కదా? మగ్గాలి. ఓకే, అంతవరకు వెయిట్ చేద్దాం అయితే. పార్వతి గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. బౌల్లోకి తీసేసుకోవాలండి. కాజు మసాలా రెడీ, వేడి వేడిగా. అబ్బో, వేడి వేడిగా. వేడి వేడిగా క్రాబ్ కాజు మసాలా రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? క్రాబ్ కాజు మసాలా తయారీ విధానం. మిక్సీ జార్లో జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, టమాటో ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీళ్లు పోసి పీతలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రాబ్ కాజు మసాలా రెడీ. మరి పార్వతి గారు క్రాబ్ కాజు మసాలాతో రెడీగా ఉన్నారండి. మరి దీన్ని టేస్ట్ చేయాలంటే మనం షెఫ్ రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. రావు గారు, వెల్కమ్ అండి. హలో అండి. హలో అండి. హలో అండి. సో ఇది ఎవరు చేశారు? క్రాబ్ కర్రీ. మిమ్మల్ని చూడంగానే ఇక్కడ సగం అయిపోయారండి అన్నారండి. మీతో సగం రాలేదు. ఓకే, ఇగోనండి. ఇదేంటి క్రాబ్ కర్రీ ఏంటండి ఇది? యాక్చువల్గా ఇది కాజు మసాలా అండి. క్రాబ్ కాజు మసాలా. ఓకే. ఇంకెక్కువ అడిగారు అనుకోండి, ఇంకోన్లీ కాలే వస్తుంది నాకు. ఎవరు క్రాబ్ తినలేకపోతున్నారు, ఎందుకంటే అది కష్టమైన పని. ఇప్పుడు క్రాబ్ తినాలంటే అది కారంగా ఉండాలి, కూర్చొని అదొక పని పెట్టుకుని తినాలి. ఎస్. ఓకే రావు గారు, నౌ యువర్ టర్న్. క్రాబ్ బాగా కారం అంతా బాగున్నదండి.
అంటే మసాలా ఉండాలి, కరెక్ట్గా మసాలా అంతా ఉన్నది. నాకు అనిపిస్తుంది కొంచెం షార్ప్గా ఉన్నది, అంటే కొంచెం ఉప్పు లిటిల్ బిట్. కానీ క్రాబ్ మసాలా అంటే తినేప్పుడు చవంట రావాలన్నమాట. వస్తుంది వస్తుంది చాలా వరకు రావాలి. అంటే మనం నాన్ వెజ్ తింటే ఇంట్లో ఆ చవంటలు పట్టాలి, అప్పుడే అది ఆ నష తల్లోకి ఎక్కాలి అంటారు అది. సో క్రాబ్ బాగుంది. సో ఇంకో డిష్ కూడా మనం చూద్దాం, దాని తర్వాత మన జడ్జిమెంట్ చూద్దాం. థ్యాంక్ యూ రావు గారు. మరి నెక్స్ట్ వంటలోకి వెళ్ళే ముందు ఇప్పుడు ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కర్పూరం ఎక్కువ కాలంలో ఒక డబ్బా వేసి నిలువ ఉంచితే అది కొన్నాళ్ళకి కరిగిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే కర్పూరం వేసి ఉంచిన డబ్బాలో ఒక 2-3 మిరియాలు వేసి ఉంచితే కనుక కర్పూరం కరగకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. నాగేశ్వర్ గారు, మీ టర్న్ వచ్చేసిందండి. మరి మీరు ఏం చేయబోతున్నారు? మ్యాంగో ఫిష్ మసాలా. మ్యాంగో ఫిష్ మసాలా. కంగారు పడుతున్నారు ఎందుకండి? మనం బాయ్ దోస్తీలు కదా. అవును. అవునా? ఓకే. మరి మ్యాంగో ఫిష్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మ్యాంగో ఫిష్ మసాలా కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, తరిగిన మామిడికాయ 1, టమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, గసగసాలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా దినుసులు కొద్దిగా. మ్యాంగో ఫిష్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. రెడీ అండి నాగేశ్వరి గారు? స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఏం చేయాలి ముందు? ముందు మసాలా ఆడించుకోవాలి. ఓకే. జీలకర్ర, జీలకర్ర అండి, గసగసాలు, గసగసాలు, ఇలాచి, చెక్క, లవంగ, జాజి పువ్వు కూడా వేయాలి. జాజి పువ్వు. నెక్స్ట్ అల్లం వేయాలండి. అల్లం, ఉల్లిపాయ, ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అలాంటివి ఏం అవసరం. మామిడికాయ కూడా గ్రైండ్ చేసేది కాదండి? గ్రైండ్ చేయదు, వాటర్. మూత అక్కడ ఉంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి. అదే హైలో ఉంచాలా సిమ్లో ఉంచాలి? హైలో ఉంచాలి. ఆయిల్ వేసుకోవాలండి. పాన్ ఫ్రై కదండి? ఓకే. ఫిష్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఏం చేపలండి ఇవి? రోయి చేప. ఏం చేప? రోయి చేప. ఓహో, అంటే రొయ్యి చేప అని కూడా ఉందండి ఒకటి. అదే అంటే పేరు చెరువు చేప. అదే చెరువు చేపలు. చెరువు చేప, కానీ దీని పేరు రొయ్యి చేప. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మే నేర్పింది. మమ్మీయేనా? ఏంటి మీ మమ్మీ అందరికీ వంటలు నేర్పించారు? మీకు ఎంతమంది పిల్లలండి? ఒక పాప అండి. ఒక పాప. ఓకే. మీ పాపకి మీరే చదువు చెప్పుకోవడాలు అవన్నీ ఎంత ఏజ్ ఫస్ట్ మీ పాప చెప్పండి? 19 years. 19 years. మీ పాప మీలాగే మాట్లాడతారా? నాకన్నా బాగా మాట్లాడుతుంది. అవునా? అంటే మీరు ఎలా చదువు చెప్పేటప్పుడు కూడా అంటే ఒకవేళ అమ్మా ఏం మాట్లాడుతున్నావో వినిపించట్లేదా? పెట్టాలమ్మా. తీసేసుకోవాలా? తీసుకోవాలి. ఓకే, తీసుకోండి. ఏమండి వేగిపోతే దానికి అదే వచ్చేస్తుందన్నా రావట్లేదు ఏంటండి? అది వస్తుంది కానీ ఏకలేదు. ఏయ్, అది వస్తుంది కానీ రావట్లే. ఎందుకు? నెక్స్ట్ ప్యాన్ మార్చుకోవాలి. ఇదే ప్యాన్లో చేస్తారండి? మార్చేసుకోవాలండి. మార్చుకోవాలా? పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్నామండి. కారం వేసుకోవాలి పైన కొంచెం. ఓకే. ఫస్ట్ కలుపుకునే పర్లేదు. ఫస్ట్ కలుపుకుని వేయించుకోవాలా? ఓకే. ఫస్ట్ కలుపుకొని వేయించుకోవాలి. ఓకే. ఆయిల్ వేయాలి. ఓకే. ఆవాలు, ఇంకా జీలకర్ర. హే, మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు అలాగే వంట చేసేటప్పుడు అంతేనండి? జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకోండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు,
ఓ మిరపకాయలతో పాటు మిర్చి కూడా వేసేస్తారా? పచ్చిమిరపకాయలు. ఓకే. అదేంటి మెత్తగా అవ్వాలా పేస్ట్? అది మెత్తగా అవ్వాలి. ఓకే. మసాలా అంతా దీనికి అంటుకుంది కదా. మసాలా అంతా దీనికి అంటుకుంది కదా, అందులో టేస్ట్ పోతే ఎక్కువ. ఇప్పుడు సిటీలో అలా ఉంటున్నారు కానీ ఊర్లో అయితే మొత్తం మిక్సీ, ఊర్లో కూడా కాదు ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే ఉంటున్నారు. మా అమ్మ అయితే అలాగే చేస్తుందిలేండి, మా అత్తయ్య వాళ్ళు కూడా. మిక్సీ ఈ మూత అన్ని నీళ్ళు వేసి కాస్త బాగా కడిగి ఎక్కడ ఇంచిపోద్దేమో అని బాగా కడిగి వంపుతారు అందులో అనమాట. అంతే కదండి. ఇది అయిపోయినట్టేనా? ఊర్లో పుట్టి పెరగలేదండి, మరి ఇక్కడ పుట్టి పెరిగినా అలాగే చేస్తున్నారు కదండి. ఒరిస్సాలో పుట్టి పెరిగాం కదా. మీరు ఒరిస్సానా? అంటే నాన్నగారు అక్కడ జాబ్ చేసేవారు కదా. ఓ, అంటే మీకు ఆ భాష వచ్చా? ఒరిస్సా. ఏం బాగున్నారా అనడానికి ఏమంటారండి? ఇంకా పసుపు కారం వేసుకోవాలండి. బాగున్నారా అనడానికి పసుపు కారం వేసుకోంటారా? ఆహా కాదు, బాగున్నారా అండి. బాగున్నారా అనడానికి పసుపు కారం వేసుకో. ఇగండి ఏంటిది పసుపు? చెప్పండి ఏమనాలి? బొల్లో వచ్చకి అనేసి అనాలి. బహుళ వచ్చాకి అంతేనా? ఓకే, కారం వేసుకున్నారు. బహుళ వచ్చాకి అది అంటే బాగున్నారా, అంతే కదండి. బహుళ వచ్చాకి. సాల్ట్ అండి. ఓకే, మీరు అమ్మో ఇంత వేసారండి అండి, సరిపోద్దా? టమాటో కూడా వేసేయాలండి. నాగేశ్వరి గారు, మీకు ఈ పేరు ఎవరైనా మీ ఫ్యామిలీ రిలేటివ్స్ పేరా, లేకపోతే పెద్దవాళ్ళకి కల్లోకి వచ్చారని చెప్పేసి ఆ పేరు పెట్టారా? అంతే అంతే. అంతేనా? కల్లోకి వచ్చారనేసి. ఈయన కల్లోకి వచ్చారు, అతను కల్లోకి వచ్చారు. నేను ఏం చెప్పినా అంతే అంతే అంతే. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకుంటారా? కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు. ఇప్పుడు ఆ మామిడికి ఎప్పుడు వేస్తారండి? వేస్తాం. ఓ, నేను అడిగినందుకు వేస్తున్నారా లేకపోతే ఇప్పుడేనా అండి? లేదండి, ఇప్పుడేనా? అంతేనా? అలా ముక్కలు ముక్కలుగా వేసేసుకోవడమేనా? దాన్ని గ్రైండ్ చేసో ముక్కలు చేసి ఇంకా ఉడుకుతుంది కదండి. ఇంకా ఉడకాలండి. అంటే అన్ని వాటర్ దగ్గరికి అయిపోయి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు వాటర్ వేయాలా? వేయాలండి. ఇవనా కొంచెం ఇక్కడ వాటర్ కూడా కబ్జా చేస్తారండి. అంతేనా? కొంచెం మళ్ళీ వేయాలి కదా. ఓకే, వేసుకోండి. ఇప్పుడు చేపలు వేయాలి. వాటర్ కావాలా? అవసరం లేదు. వేయాలండి. వెయ్యాలా? మరి అది మీరు చెప్పరు ఏంటండి? వెయ్యాలా అని అడిగితే వెయ్యాలండి అంటారు. కాస్త ఆగండి. ఇంకా సాగాలా? అదేంటండి బాబు, వెయ్యాలంటే వెయ్యాలి, మరి వెయ్యినా అంటే కాస్త ఆగండి అంటున్నారు. కొట్టేసేలాగా ఉన్నారండి బాబు, నేనేం అడగను. మీకు కాపీ ఎక్కువ కదా? కొంచెం వాటర్ వేయాలి. నిజంగా పక్క వాటర్ వేయాలి. చెప్పండి. మసాలా పట్టుకోవాలి కదండి. చేపకి మసాలా పట్టుకోవాలి. మామిడి ముక్కలు కూడా పట్టుకోవాలి. అవును, పులుపు కూడా పట్టుకోవాలి కదా, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పులుపు అంటే మీరు విడిగా చింతపండు గుజ్జు అలా ఏమీ వేయలేదు, ఈ మామిడి ముక్కలదే అది అంటుకుంటుందండి. అదే స్పెషల్. అదే స్పెషలా? చూద్దాం. టేస్ట్ చేయడానికి మాకు ఒక గెస్ట్ ఉన్నారు. మా ఇంట్లో అందరు ఇష్టపడతారు. మూసేయచ్చా? మూత పెట్టేయాలండి. ఎంతసేపు ఉడకాలండి ఇది? 5 నిమిషాలు అయితే. 5 నిమిషాలండి. ఉడికిపోయినట్టుంది కదా నాగేశ్వర్ గారు? ఉడికిపోయిందండి. తీయండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉందా లేక ప్లేటింగ్ అయినా? ప్లేట్లో కొత్తిమీర ఇక్కడ వేస్తారా? ప్లేట్లోకి తీసుకుని బౌల్లోకి తీసుకున్నాక వేస్తారు. మ్యాంగో ఫిష్ మసాలా రెడీ. మ్యాంగో ఫిష్ మసాలా టేస్ట్ చేయండి. తప్పకుండా నేను కూడా టేస్ట్ చేస్తానండి. మరి దానికంటే ముందు మన షెఫ్ రావు గారు కూడా రావాలి. మరి ఇవన్నీ జరగాలంటే దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో ఫిష్ మసాలా తయారీ విధానం. ఒక పాన్ లో జీలకర్ర, గసగసాలు, మసాలా దినుసులు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి చేప ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. దీనిలో పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు,
తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు, మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చేప ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో ఫిష్ మసాలా రెడీ. ఓకే, మరి నాగేశ్వరి గారి మామిడికాయ చెప్పండి. మామిడికాయ మ్యాంగో చెప్పండి. మ్యాంగో ఫిష్ మసాలా. మ్యాంగో ఫిష్ మసాలా. ఓకే, సౌండ్స్ ఇంట్రెస్టింగ్ అండి, చాలా బాగున్నాయి. అంటే టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఎస్, స్మెల్ అంతా బాగుంది. మీరేంటి ఆయన చూస్తుండిపోయారు? టేస్ట్ చేయండి. పుల్లగా, కారంగా. ఆగండి ఆగండి రావు గారు, వస్తున్నాం, ఆగండి అక్కడికే. రావు గారు ఇప్పుడు సెలవు ఇవ్వండి. రెండిట్లో ఏది బాగుందంటే లేదా మైనస్ అండ్ ప్లస్ అనమాట. మీ దాంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు ఉన్నది, గ్రేవీ కూడా కరెక్ట్గా బాగుంది. కానీ పులుసు అది మీరు ఏంటి ఫిష్ మ్యాంగో ఫిష్ మసాలా అన్నారు, ఇది బాగుంది. పులుపు కూడా బాగుంది, ప్లస్ మ్యాంగో వల్ల పులుపు బాగా. సో ద ప్రైస్ గోస్ టు మ్యాంగో ఫిష్ మసాలా. నాగేశ్వర్ గారు మీరే విన్ అయ్యారండి, నవ్వండి. అమ్మయ్యా, నవ్వేశారండి. కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా మీరు అదే టెన్షన్లోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళిపోతున్నారు బుగ్గలు, ఇంకొంచెం ఉబ్బే అలాగా. ఇందులో మీరు బాగాలేదని కాదండి, బాగుంది. కాకపోతే కొన్ని మెలకువలు చెప్పారు అంతే. ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్. తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. ఇదిగోండి మీకు కూడా మా తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే, మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బరువు తగ్గడం కోసం చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాము, తిండి తినడం మానేస్తూ ఉంటాము. వీటన్నిటికంటే కూడా సింపుల్ చిట్కా ఫాలో అయిపోతే చాలు, వెయిట్ ఈజీగా తగ్గచ్చు. అదేంటంటే ప్రతిరోజు రోజుకి 4 సార్లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే వెయిట్ త్వరగా తగ్గుతారు. అయితే ప్రతిసారి నిమ్మరసం కలిపిన నీళ్లు తయారు చేసుకునే అవసరం లేకుండా మనం తాగే వాటర్ బాటిల్లోనే కొద్దిగా నిమ్మరసం పిండుకుని ఆ నీళ్లే తరచూ తాగుతూ ఉంటే సరిపోతుంది. మరి ఇప్పుడు కారం కారంగా రావు గారు, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? ఫిష్ ఫింగర్ 2 minutes. ఫిష్ ఫింగర్ అని చెప్పి మళ్ళీ 2 minutes. బాగుంది కదండి. ఫిష్ ఫింగర్ అంటే అది కూడా 2 minutes అంట, ఫింగర్ 2 minutes. 2 minutes. సో ఓకే, చెప్తున్నారు కదా, మరి అది ఎలాగనేది చూద్దాం. మరి Yes. ఓకే, ఎస్ అని అంటున్నారు చాలా కాన్ఫిడెంట్ గాని. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. స్పైసీ ఫిష్ ఫింగర్స్ కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కోడిగుడ్డు 1, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫిష్ ఫింగర్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా రావు గారు, మరి స్టార్ట్ చేద్దాము. ఎస్ అండి, ఫస్ట్ నూనె ఓకే, డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై. సో మనం చెప్పాం కదండి 2 minutes. 2 minutes. సో మీరు కౌంట్ చేసుకోండి, 2 minutes లో వేడి అయిపోతుంది, దాని లోపల మనం ఫ్రై చేసేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు చేప తీసుకున్నావా, కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, ఓకే చిల్లీ పౌడర్, ఓకే కొంచెం గరం మసాలా, ఓకే ఇవన్నీ వేసుకొని మ్యాగ్నేషన్. ఏం చేప అది? ఇదండి బోన్లెస్ ఫిష్ అండి. బోన్లెస్ ఫిష్. ఓకే, అంటే ఏ చేపైనా మరలైనా సరే, మీకు ఏ ఇష్టమైనా సరే మంచి. కనిపెట్టేశారండి రావు గారు, కనిపెట్టేశారండి. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటానే ఈ చేపతోటే చేయాలని ఉందా, ఇంకేదన్నా అనగానే ఆయనే చెప్పేస్తున్నారు. ఏ చేప అయినా పర్వాలేదు, అవునండి, బోన్లెస్ అయితే బెటర్. ఎస్, బోన్లెస్ ఉండాలి. యాక్చువల్లీ ఫిష్ ఫింగర్ కదా, బోన్లెస్ మంచిది. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంతసేపు నానబెట్టాలి, అంతసేపు నానబెట్టాలి అలాంటి. ఇది ఒక, ఇప్పుడు మన వ్యూవర్స్ గురించి నేను ఇలా చేస్తున్నాను. అదర్వైజ్ ఒక 1/2 hour ఉంటే బాగుంటుంది అనమాట. 1/2 hour ఉంటే బాగుంటుంది. మీరు చేసేటప్పుడు 1/2 hour ఉంచేసుకొని కలిపి ఆ తర్వాత చేసుకోండి. సో ఫ్లవర్ అనమాట, ఈ ఎగ్ దీంట్లో కొట్టేసుకుందాం. ఎల్లో కూడా అండి? అవునండి. మళ్ళీ ఈ బ్రెడ్ క్రమ్ దీంట్లో వేసుకుందాం.
బేసిక్లీ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్లవర్లో వేసుకుంటాం. ఓకే, కార్న్ఫ్లోర్ అండి ఇది? మైదా అండి. మైదా, ఓకే. ఓకే, ఓన్లీ మైదా మాత్రమే అంటే మైదా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్, ఓకే. చాలా ఈజీ అండి. చూడండి, మీకు 2 minutes చెప్పాను, 2 minutesలో అయిపోతుంది అనమాట. ఎంతైనా మీరు స్పెషల్ అండి. మీరు కూడా స్పెషల్ కదండి యాంకర్ అందరి వ్యూవర్స్కి. రావు గారు మీరు కూడానండి. ఇది కొంచెం బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ముంచుకొని నెక్స్ట్ బ్రెడ్ పౌడర్. అవునండి, కలిసిపోయిందండి, కలిసిపోయింది అంతే. చూడండి త్వరగా టక్ టక్ అనమాట. టకాటక్. 2 minutes అన్నారు, తర్వాత టక్ అంటున్నారు, ఎన్ని వస్తున్నాయో. మీరు అంటే రెస్టారెంట్స్లో కానీ ఇలా మీరు చేసి ఇచ్చేటప్పుడు ఇంతే ఉంటుందేమో కదండి? అవునండి. మేము ఫ్యామిలీతో ఎప్పుడైనా రెస్టారెంట్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక డిష్ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 1/2 hour అయిందనుకోండి, అప్పుడు అనుకుంటాం ఇప్పుడే వాళ్ళు తోటకి వెళ్ళినట్టున్నారు అవి కోయడానికి. మీరు ఇలా తీసుకొచ్చేస్తాయి బాబు, వీళ్ళేంటి ఆల్రెడీ రెడీగా ఉంచేసారేమో అనిపిస్తుంటుంది. ఇవన్నీ రెడీగా ఉంటాయి కదండి రెస్టారెంట్లో. ఇది మీరు ఇంట్లో కూడా ఇలాగే మీరు రెడీగా పెట్టుకోవచ్చు అన్ని. ఓకే, చూడండి. మాకు 2 minutes అని చెప్పడం వల్ల అలా ఫాస్ట్ ఉంటుందా, లేకపోతే బేసిక్గానే ఇది ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది? బేసిక్లీ ఫాస్టే అవుతుంది అనమాట. ఇది ఈజీ అనమాట. ఇప్పుడు చూసుకుందాం మనం. ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అనమాట. ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్ రావాలా? అవునండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఉంటే క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట. సో ఒక 2 minutes. అవునండి. ఓకే, ఆ 2 minutes మేము యూజ్ చేసుకుంటామండి. ఈలోపు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సీతాఫలం గింజల్ని దంచి పొడిలా చేసి కొబ్బరి నూనెలో వేసి ఉంచుకోవాలి. ఈ కొబ్బరి నూనెని తరచూ అప్లై చేసుకుని తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు తగ్గుతుంది, జుట్టు కూడా కుదుళ్లలో గట్టిగా పెరుగుతుంది. ఓకే, రావు గారు అయిపోయినట్టు. అయిపోయానండి. నైస్ అండ్ బ్రౌన్, బాగా మంచి కరకరాలుగా ఉన్నాయి చూడటానికి. మీరు భలే అంటారు రావు గారు, కరకరలు ఉన్నాయి. సో ఇప్పుడు టైం ఫర్ ప్లేటింగ్ అనమాట. ఓకే, చుట్టాలు వచ్చారంటే ధనాధన చేసేచ్చేమో మాట్లాడుకుంటూ. అవునండి. ఏదో డెకరేట్ చేస్తున్నట్టున్నారు. జస్ట్ ఒక చిన్న గార్నిష్ అనమాట. ఓహో, సో ఈ ఫిష్ ఫింగర్ని తీసుకొని అంటే ఫిష్ లాగే డెకరేట్ చేస్తున్నారా ఏంటి? లేదండి, జస్ట్ ఒక నిమ్మకాయ సైడ్లో ఇంకోటి కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే గార్నిష్లను ఎక్కువ ఇంప్రెస్ అవుతూ ఉంటారు కదండి. అలా ఏం లేదు, గార్నిష్ అంటే అపీలింగ్ కదా మెయిన్ థింగ్. అంటే ఇప్పుడు రాజు గారు ఒకసారి చేస్తుంటారు ఆయన ఈ సూపర్, బొమ్మలు అవన్నీ చాలా అడ్వాన్స్ అనమాట. దిస్ ఇస్ వెరీ సింపుల్ గార్నిష్. ఫిష్ ఫింగర్ 2 minutesలో రెడీ అనమాట. ఫిష్ ఫింగర్ రావు గారు చెప్పినట్టుగా 2 minutesలోనే ఫిష్ ఫింగర్స్ రెడీ అయిపోయాయండి. మాటలు కాదు, నిజమే, చేతుల్లో కూడా చాలా ఫాస్ట్గా చూపించారు. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? స్పైసీ ఫిష్ ఫింగర్స్ తయారీ విధానం. ముందుగా చేపల్ని పొడవుగా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వీటిని మైదాలో అద్దుకుని కోడిగ్రుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్పైసీ ఫిష్ ఫింగర్స్ రెడీ. ఓకే రావు గారు, చెప్పండి. నేను రెడీగా ఉన్నానండి. మీరు స్టార్ట్ అంటే స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ చేస్తే అంతే మీకే.
అవునా ఆ. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ అండి. ఓకే, విత్ సాసా వితౌట్ సాస్ అండి? ఫస్ట్ హాఫ్ వితౌట్ సాస్ తినండి, దాని తర్వాత సాస్. సో మీకు డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది కదా. ఎస్. చాలా 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 బాగుందండి. బయట వ్యూవర్స్ కానీ ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ అనేది తినగానే చాలా బాగుంది అనేస్తున్నారు. నిజమేనా అంటారు? నిజంగా చాలా చాలా బాగుంది. కొంచెం మంచి ఫ్లేకీ చూసారా మీరు, ఎస్, ఇలా ఉండాలి. మంచి ఫిష్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఓ మంచి ఫిష్ అంటే ఇలా ఉంటుంది, బాగోకపోతే fish ఇలా వైట్ గా ఆ ఫ్లేకీనెస్ ఉంటాయి, అంత సాఫ్ట్ గా ఉంటుంది. ప్లస్ మీకు కోటింగ్ కూడా క్రంచీగా బాగుంటుంది. టేస్టీగా ఉందండి. అంటే ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తూ ఉంది, అంత టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. పిల్లలు సీ ఫుడ్ తినట్లేదని చాలా పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. ఇగో ఇలా చేసిస్తే చక్కగానే ఇష్టంగా తింటారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. వెల్కమ్ అండి. ఓకే, నేను ఇంకొక బైట్ తినాలనుకుంటున్నాను. మరి ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అరటిపళ్ళు చాలా త్వరగా మగ్గిపోతూ ఉంటాయి, నల్లబడిపోతూ ఉంటాయి కదా. అయితే వాటిని పడేసే బదులుగా వెండి సామాన్లు తోవడానికి ఉపయోగించినట్లయితే వెండి సామాన్లు కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్ అండి. మరి మీ స్పెషల్ ఏం చేయబోతున్నారు? తవా చికెన్. తవా చికెన్. మరి దీనికి ఏమి ఇలా 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 లేదా? 4 minutes అనుకోండి. హాయ్, 2 minutes ఎక్స్ట్రా. 2 minutes ఎక్స్ట్రా తీసుకున్నారంటండి. తవా అంతే. చికెన్, అది కూడా 4 minutes అని చెప్తున్నారు. అంతేనండి. ఏదేమైనా సరే మాకు మా వ్యూవర్స్ కి స్పెషల్ గా ఉండేది కావాలి, అది కూడా Special గా? మీ స్పెషల్ కాబట్టి. స్పెషల్ గా ఇంకోటి ఏంటంటే చాలా త్వరగా ఈజీగా ఉండాలన్నమాట. అది అంతేలేండి, షెఫ్ స్పెషల్ అంటే మీది కాబట్టి ఈజీగా ఉండేటట్టుగానే చూపించుకుంటారు, అంతేగా? డెఫినెట్ గా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? తవ్వా చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. తవా చికెన్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, మరి స్టార్ట్ చేసేద్దామా? 4 minutes డిష్ అండి తవా చికెన్. అంతేలేండి, స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఫ్రీడమ్ రైస్ బ్రౌన్ ఆయిల్. కొంచెం 1 నిమిషం వేడవనండి. 1 నిమిషం 30 seconds. చిట్పట్ చిట్పట్ రెగ్యులర్ జీరా, జీలకర్ర. ఇవాళ నేను ఇంగ్రీడియంట్స్ వేస్తాను, మీరు స్టోర్ చేయండి. వావ్, సో మీకు కూడా కొంచెం పని చేయాలి కదా. నాకు పని ఇవ్వడం కంటే మీ దగ్గర చాలా వంటలు నేర్చేసుకుంటానేమో అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్ అండి. తర్వాత పచ్చిమిరపకాయలు. పచ్చిమిరకాయలు ఇలా పొడవుగానే ఉండాలా? అవునండి. కొంచెం ఉప్పు వేసుకుందాం, త్వరగా వేగుతాయి, అవును. మగ్గుతాయి. మీరు కూడా నేర్చుకోండి టాస్ చేయడానికి, ఇప్పుడే నేర్పిస్తాను. మీరు ఇందాకే చెప్పారు 4 minutes అని, ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే 4 hours అవుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినట్టున్నాయి. అవునండి, ఆల్మోస్ట్. కొంచెం వెల్లుల్లిపాయ బాగా మిక్స్ అయిపోతే ఓకే. నా పట్టుకోండి చికెన్ మిక్స్ చేయండి. నేను మసాలాని వేస్తూనే ఉంటాను, నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఓకే, 4 minutes అంటే ఇలాగనమాట. కానీ ఏం వేస్తున్నారో చెప్పండి. మ్యాంగో మసాలా, కొంచెం Okay. పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్. ఇది కొంచెం మగ్గాలండి బాగా. ఇదిగోండి మీ స్టైల్లో మీరు అలా అంటే. కారం అవసరం లేదా? కారం వేసాం కదండి, కొంచెం నీళ్ళు పోసుకుందాం.
వెంటనే చికెన్ కలర్ మారిపోతుందండి. ఇంకా కొంచెం మన బెల్ పేపర్స్ అంటే క్యాప్సికము టమాటో లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉండాలి. తవా చికెన్ అంటే స్టర్ ఫ్రై లాగా ఉంటుంది. నాకు ఒక డౌట్ స్టార్ట్ అయిందండి. క్యాప్సికమ్ అలా పొడవుగా ఉన్నాయి, చిల్లీస్ ఇలా పొడవుగా ఉన్నాయి, ఏదేదో తెలియక నవిలిస్తామంటే రెండు తింటే మజా వస్తుంది కదండి. మజా వస్తుందా గోవ గొయ్యమంటుందా అంటే? ఓకే, ఇది కొంచెం వేగాలనుకుంటా. అవునండి. ఓకే, మేము ఆ టైం మీరు ఎలా 4 minutes అన్నారో మేము ఆ టైంని వేస్ట్ చేసుకోమండి. ఇది వేగలోపు మనం ఒక చిట్కా చూద్దామా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బాత్రూమ్ టైల్స్ ఆవిరి పట్టేసి జిడ్డుగా అయిపోయినట్లయితే షాంపూతో బాగా రుద్దేసి టవల్తో తుడిచేస్తే ఆ జిడ్డుదనం అంతా పోయి టైల్స్ మళ్ళీ మెరుస్తూ ఉంటాయి. ఓకే రావు గారు, నెక్స్ట్ మగ్గింది. ఇప్పుడు ముందర కొంచెం కారం వేసుకోండి, ఇంకొంచెం ఎక్కువ వేస్తారు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఫైనల్గా ఇప్పుడు పెప్పర్స్, క్యాప్సికమ్ అనమాట, టమాటో మంచి కలర్ఫుల్గా ఉన్నది. కలర్ఫుల్గా ఉంది. అది మీరు కట్ చేసిన విధం బాగున్నాయి. అది సన్నగా, ఇది సన్నగా. చికెన్ కూడా అలాగే కదండి. అంటే ఇది గ్రీన్ రెడ్గా ఉన్నాయి కదా, చికెన్ పీసెస్ ఏమో ఎల్లోగా. అవును, బాగుంది. ఇప్పుడు ఇలా లాస్ట్లో వేయడం వల్ల క్యాప్సికమ్ కొంచెం కచ్చా ఉండదా? అవునండి, అదే టేస్ట్. అలాగే ఉండాలి. క్యాప్సికమ్ అలా లాస్ట్లో వేస్తే క్యాప్సికమ్ పచ్చిగా కూడా తినొచ్చు కదా. తినచ్చు, కానీ స్టర్ ఫ్రై అంటే తవా అంటే మీకు స్టర్ ఫ్రై లాగా ఫాస్ట్గా 2 minutes 4 minutes అది. క్యాప్సికమ్ అలా లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం కచ్చాగా ఉండడమే బాగుంటుంది. అవునండి, లేకపోతే మీకు ఎగురులాగా ఉడికిపోయి ఆ గ్రేవీ లాగా ఉంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ రెడీ అండి. చూడ్డానికి రిచ్గా ఉందండి. అవునండి. సో ఐ నీడ్ ఎ బిగ్ స్పూన్. ఓకే, ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాం. అంటే ఇంట్లో అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది చూడ్డానికి కూడా అందంగా ఉన్నది కదా, అపీలింగ్ అన్నమాట. చాలా అందంగా ఉన్నాయండి. కాకపోతే నాకు భయం ఏంటంటే క్యాప్సికమ్ అనుకొని పచ్చిమిరపకాయ కొరికేమా గ్రీన్, రెడ్, ఎల్లో, రెడ్ ప్లేటింగ్ అసలు చాలా కలర్ఫుల్ గా ఉన్నది కదా, మామూలుగా లేదు రావు గారు. తవా చికెన్ రెడీ. తవా చికెన్ 4 minutes లో చెప్పినట్టుగానే రావు గారు రెడీ చేసి ఇచ్చేసారు. సో మరి టేస్ట్ చేసే ముందు తవా చికెన్ తయారీ విధానం మరొకసారి చూద్దాం. తవా చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తవా చికెన్ రెడీ. రావు గారు మీరేం చెప్పట్లేదు, చూడడానికి అయితే చాలా టెంప్టింగ్. అబ్బాబ్బా ఇప్పుడు తినేయాలా అని ఉంది. చూస్తే ఎంత కలర్ఫుల్ గా మీ శారీ, అది రెడ్, ఇది ఆరెంజ్. ఓకే, కలర్ఫుల్. శారీ కలర్ఫుల్ గా ఉన్నది తినలేను కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ లేడీస్ ఫస్ట్. ఎస్, ఓకే. చికెన్ తీసుకోండి, దెన్ ఒక పెప్పర్. నాకు చిల్లీసే వస్తున్నాయి రావు గారు. చూడండి, దెన్ 3 వచ్చాయి కదా. తినడానికి కూడా ఇంత అసలు. ఓకే, రావు గారు చెప్పినట్టుగా టమాటో, క్యాప్సికమ్, చికెన్ అన్ని ఇదిగో. మీరు చెప్పినట్టుగా క్యాప్సికమ్ ఫుల్గా ఉడికిపోతే అది మిక్స్ అయిపోతుంది. ఇలా కచ్చాగా ఉండడం వల్ల క్రిస్పీగా ఉంది. చికెన్తో పాటు టమాటో అండ్ క్యాప్సికమ్ మిక్స్ అవ్వడం వల్ల కచ్చా కానీ క్రిస్పీ కానీ అన్నీ కైండ్ ఆఫ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. కానీ మిరపకాయలు దొరకలేదు కదా మీకు? అదే చెప్పి నాకు ఇచ్చారు. ఇప్పుడు మిరపకాయ ఇప్పుడు నాకు కారంగా ఉంది, అందుకే నేను భయపడ్డాను. నేను చాలా కేర్ఫుల్గా తిన్నా. నాకైతే బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి. వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు, ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది. సో రావు గారు థ్యాంక్ యూ. సో నేను రెగ్యులర్గా చెప్తున్నట్టుగానే 1 more spoon తినాలి అనుకుంటున్నాను. మరి ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా.
మనం ఎంతో ఇష్టంగా కొనుక్కునే బట్టలు త్వరగా ఫేడ్ అయిపోకుండా పాడైపోకుండా ఉండాలి అంటే వాటిని ఆరేసేటప్పుడు తిరగేసి ఆరేసినట్లయితే కలర్ త్వరగా ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. మరి ఈరోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు ముందుగా మనం తెలుసుకున్న రెసిపీ వచ్చేసి క్రాబ్ కాజు మసాలా. క్రాబ్ మనకి హై ప్రోటీన్స్ అందిస్తుంది. అలాగే మనం కాజు గురించి తెలుసుకుంటే దీంట్లో క్యాలరిక్ కంటెంట్ చాలా హై అమౌంట్స్లో ఉంటాయండి. సో క్యాలరిక్ వైజ్గా కాజు హై అమౌంట్లో ఎందుకు ఉంటుందంటే దాంట్లో మనము ఫ్యాట్ కంటెంట్తో పాటు ప్రోటీన్స్ కూడా హై అమౌంట్లో ఉంటాయి. సో ఈ రెసిపీలో క్రాబ్లో ప్రోటీన్స్, అలాగే కాజులో ప్రోటీన్స్, ఓవరాల్గా ఇది ప్రోటీన్ పరంగా చాలా డెన్స్ రెసిపీ అండి. గసగసాలు వచ్చేసరికి గసగసాల్లో మనకి ఫైబర్ కంటెంట్ కొంచెం హై అమౌంట్లో ఉంటుంది. అలాగే టొమాటోస్ వాడడం వల్ల దాంట్లో మనకి వైటమిన్ సి కంటెంట్ కూడా చాలా మటుకు దీని ద్వారా మనకి లభిస్తుంది. సో ఈ వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల మనకి లాభం ఏంటంటే ఇది కాజులో ఉన్న ఫ్యాట్కి, అలాగే మనం ఈ ఓవరాల్గా ఆయిల్ వాడడం వల్ల దీంట్లో ఇంక్రీజ్ అయిన ఫ్యాట్కి మన బాడీకి అందనీయకుండా చాలా మటుకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ అండి. అందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు. ఫిష్ మ్యాంగో మసాలా. దీంట్లో ఫిష్లో మనందరికీ తెలిసింది ఏంటంటే ఫిష్ ద్వారా చాలా మటుకు మనకి ఒమేగా-3 లభిస్తుంది, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. అలాగే ప్రోటీన్స్ కూడా మనకి దీని ద్వారా చాలా మటుకు హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్స్ లభిస్తాయండి. దాంతోపాటు మనం ఈ మ్యాంగో వాడుతున్నాం కనుక ఈ మ్యాంగోలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం హై అమౌంట్లో ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా దీని ద్వారా కూడా మనకి లభిస్తాయి. సో ఓవరాల్గా ఇది చాలా మంచి రెసిపీ అండి. పిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, ఇంకా పాలిచ్చే తల్లులు అందరు కూడా ఈ రెసిపీ చాలా మటుకు తీసుకోవచ్చు. స్పైసీ ఫిష్ ఫింగర్స్. కార్బోహైడ్రేట్ వచ్చేసి మనకి మైదా నుంచి లభిస్తుంది. అలాగే బ్రెడ్ పౌడర్ కూడా మనకి కార్బోహైడ్రేట్ సోర్స్ అండి. సో ప్రోటీన్స్ మనకి ఫిష్ అలాగే ఎగ్ కూడా వాడకం జరిగింది కనుక ఈ రెండు వాడడం వల్ల మనకి ప్రోటీన్స్ లభిస్తాయి. అలాగే మనం ఆయిల్ డీప్ ఫ్రైడ్ రెసిపీ కనుక సో ఆయిల్ కూడా దీని ద్వారా లభిస్తుంది. సో ఇట్స్ అ కంప్లీట్ రెసిపీ అండి, న్యూట్రిషియస్ రెసిపీ. పిల్లలకి ఇది చాలా మంచి రెసిపీ. సో ఇది ఫ్రైడ్ ఐటమ్ లాగా ఒకవేళ పెద్దలు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కానివ్వండి, డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకవేళ తీసుకుంటున్నారంటే క్వాంటిటీ చూసుకొని తీసుకుంటే సరిపోతుందండి. వన్స్ ఇన్ 15 days లేకపోతే 20 daysకి ఒకసారి ఇలాంటి రెసిపీ మీరు ట్రై చేయొచ్చు. సో తవా చికెన్ రెసిపీ. చికెన్ తీసుకోవడం వల్ల ప్రోటీన్సే కాకుండా ఓవరాల్గా మన మైండ్లో ఉన్న ఈ హ్యాపీ హార్మోన్స్ అంటారండి, సో ఇది ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. సో క్యాప్సికమ్ మనం గ్రీన్ కలర్ వాడుతున్నాం కనుక దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అలాగే టొమాటో కూడా మనం వాడుతున్నాము. క్యాప్సికంలో వైటమిన్ సి, అలాగే టొమాటోలో కూడా వైటమిన్ సి, ఇంకా దాంతోపాటు టొమాటోలో లైకోపీన్ అనే పిగ్మెంట్ కూడా ఉంటుందండి. సో ఈ రెండు కూడా చాలా మటుకు మనకి హెల్ప్ చేస్తుంది. ఈ కాంబినేషన్కి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. మన పార్టిసిపెంట్స్ చూపించిన వంటలు బాగున్నాయి, మీరు చూపించిన వంటలు ఇంకా ఇంకా బాగున్నాయి, మా వ్యూవర్స్ కూడా బాగా నచ్చుంటాయి. సో మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాల్టి 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్, హ్యాట్స్ అండ్ కర్డ్. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.